సోమిడి చెక్క కోసం వచ్చినాం షూటింగ్ పర్పస్లో. వేరే వాళ్ళు అడిగితే ఇగో శ్రీరామ్ అయితే క్లీన్ చేస్తున్నాడు షూటింగ్ పర్పస్లో చేయడానికి. మొత్తం నరకదు, పైపై జస్ట్ కొంచెం పోవాలి. అట్లా చెక్క తాదిస్తారా ఇప్పుడు ఇయ్యకు దాన్ని, నరకరా. అవి పైన నల్లగా ఉన్నది చూడు, అది దీమని చెప్పిన అంతే. అసలు చెక్క నరుకుతాను. ఫ్రెండ్స్ చూసింది కదా సోమిడి చెక్క, సోమిడి చెట్టు ఇదే. ఇగో ఇట్లుంటుంది సోమిడి చెట్టు. ఇగో బెరడు ఇట్లుంటుంది. ఈ నీళ్ళల్లో వేసుకొని కాగబెట్టి పిల్లలకు స్నానం చేసినాం అనుకో, సైపించినాం అనుకో, సోమిడి తగిలితే పోతుంది. అంటే ఒళ్ళు ఇరవడం, కాలు మీద కాలు వేసుకోవడం ఉంటుంది కదా, అదంతా తగ్గిపోద్ది. మళ్ళీ ప్లస్ చర్మం కూడా మెరుస్తుంది, అంటే కలర్ వస్తుంది అన్నమాట. నిగనలు ఆడుతూ ఉంటుంది. అంత అన్ని ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల. ఏం బుడే తాత, ఏమేమి ఉంటాయి బుడే బాబాయ్? మరి ఏముంటుంది? మంచిగా ఉంటాయి. మనిషి అంతే, నిగనిగలు ఆడతాడు. మాది బాల పాప మంచిగా వస్తాను అంతే, చిన్నప్పుడు పోపిస్తే. ఇక మనం కూడా ఆడవచ్చు, మనం పెద్దలు కూడా ఆడచ్చా? అంతేనా? నేను అయితే మరి తెల్లగా నువ్వా అయితే ఎందుకు కావు? అంతేనా? 10 రోజులు ఆడరాదు. నున్నగా అవుతుందని తెలుసు. పొంగ ఇంకా నువ్వు తెల్లగా ఏం చెప్తావు? ఇంకా బయట తిరిగినప్పుడు కొంచెం అమెరికన్ లెక్క అవుతా కాదు, స్లిమ్గా అవుతాను చూసుకోరా. బుడ్డ 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 అవుతాను ఈ మధ్యలో నువ్వు. మనోడు పైన సెట్ నరక వీడియో కోసం ఉంచు. 4 రోజులు రన్నింగ్ పోతే అదే సెట్ అవుతుందిలే. కానీ ఏం సెట్ అవుతుందిరా? ఇదైతే పట్టుకొని పోవాలి. తెల్లగా కావాలి, కొంచెం కర్రెగా ఉన్నా. ఇట్లా ఉన్నా ఎవరు చూస్తారు, కనీసం ఇట్లా ఉన్నా ఎవరైనా చూస్తారు కావచ్చు. ఒకటే నరుకుని నడుపుతాడు.